కాంగ్రెస్ పార్టీ ఎంత మేలు చేసినా అంత మేలు చేసింది. సో వాళ్ళ ఏమి డివిజన్ పాలిటిక్స్ ఏం లేకుండే వాళ్ళ దగ్గర, కులాలు మతాలు అదని ఏం లేకుండే అది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత ఇదైందంటే అంత పెద్ద ప్రాబ్లం అవుతున్నాయి. సార్ వాస్తవంగా మీరు చెప్పండి, దేశంలో బీజేపీ పార్టీ హిందుత్వం అంటుంది, కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అంటుంది, కానీ ప్రజలకి ఇందులో ఏది నిజంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? 100% సెక్యులరిజం ఉపయోగపడుతున్నది. ఈ బంగ్లాదేశ్ వార్లో నేను జాయిన్ అయినాను కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరు కలిసి వారిని విన్ చేసాం. ఎవరికి డిఫరెన్స్ లేదు. నా ఎంబడ ఉన్నాడు జైనల్ హుసేన్ అని, వాళ్ళ ఫాదర్ 65 వార్ మెడలిస్ట్. సో వాళ్ళ కొడుకు నా ఎంబడ సర్వీస్ చేసిండ్రు. దేశానికి ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు మేలు చేస్తున్నారు, అది మనకు అవసరం. సిక్స్ మంచి ఫ్రెండ్ నాకు, క్రిస్టియన్ మంచి ఫ్రెండ్, ముస్లిం మంచి ఫ్రెండ్. సో ఇటువంటి అందరు మేము కలిసిమెలిసి ఉన్నాము. సో ఆ యూనిటీ దేశాన్ని ముంగట తీసుకుపోతున్నది. ఇప్పుడు ట్రైన్లో పోతున్నాము, ట్రైన్లో పోయేటప్పుడు ఇప్పుడు అన్ని కులాలు మతాలను ఒకసారి పోయేటప్పుడు ఒకళ్ళొకళ్ళ మొక్కం నీ ముస్లిమా నువ్వు ఉందా అంటే సంతోషంగా పోతాం మనం. అదేవిధంగా అరే మనం అందరు ఫ్రెండ్స్, మనం ఒక దేశం నుంచి వచ్చినాము, ఒక స్టేట్ నుంచి వచ్చినామంటే సంతోషంగా పోదాం, మన ప్రయాణం సంతోషంగా ఉంటాయి. ఈ లోకంలో ఎన్ని రోజులు మనం ఉంటాము, అన్ని రోజులు అందరు కలిసిమెలిసి ఉంటే సంతోషంగా మన భారతదేశం ముంగటిపోతుంది. డివిజన్ మన లోపలనే వచ్చేస్తే, అది కూడా పర్టికులర్గా డిఫెన్స్లో వస్తే చాలా బాధ. ఏమంటే నాకు కడుపు మండుతున్నది. ఈ రోజు కూడా డిఫెన్స్లో తీసుకొచ్చిండ్రు వీళ్ళు, ఆర్ఎస్ఎస్ డిఫెన్స్లో రావద్దని. కానీ ఈ మొత్తం ఆర్ఎస్ఎస్ రూల్ చేస్తున్నాయి దేశాన్ని. ఎట్లా రూల్ చేస్తున్నాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు కదా, 72 ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం భారతదేశాన్ని నడిపిస్తున్నారు ఢిల్లీ నుంచి. దాంట్లో 70 ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, 2 ఎస్సీ ఉన్నారు. పవర్ అని వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోదీకి ఏం తెలుసు? అది ఆయనకి ఏ తెలియదు, బి తెలియదు. వీళ్ళు గైడ్ చేయాల్సిందే కదా. లేదు, ఆయన ఏం టెలిప్రాంప్టర్ పెట్టుకున్నాడు ఆయన చెవుల్లో. వీళ్ళు పక్కకు ఉంటారు వాళ్ళ ఆఫీసర్ ఇంకొకడు. ఓకే, ఆయన మాట్లాడుతుంటే ఈయన మాట్లాడతాడు. సో ఈయనకు తెలియదు ఏం లేదు. నరేంద్ర మోదీ నా దుశ్మన్ ఏం లేదు, నరేంద్ర మోదీ నాది ప్రాపర్టీ ఏం తీసుకెళ్ళలేదు. అటువంటి పెద్ద సీట్లు ఆయన కూర్చోపెట్టుకొని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తున్నారు ఆయన. ఆర్ఎస్ఎస్ మెంటాలిటీ ఏమంటే ముందు చెప్పినాను కదా, ఈ రామస్వామి పెరియార్ది. కానీ